అవినీతి అనే పదం కంటే దారుణమైన పదం ఏమన్నా ఉందా? అంటే అత్యంత తీవ్రమైన, బహిరంగమైన, సిగ్గులేని అవినీతి దాన్ని వర్ణించడానికి అంతకంటే దారుణమైన పదం ఏమన్నా ఉందా? సమాధానం లేని ఈ ప్రశ్నకు సరిగ్గా సరిపోయేలా ఈ వీడియోలో నేను ఒక అంశం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఒక తాజా రిపోర్ట్. అది ఏబీసీ న్యూస్ మొదట రిపోర్ట్ చేసింది. దాన్ని న్యూయార్క్ టైమ్స్ కన్ఫర్మ్ చేసింది. ఆ ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ఏంటంటే, ట్రంప్ పాయిస్ టు డ్రాప్ ఐఆర్ఎస్ సూట్, లాంచ్ 1.7 బిలియన్ వెపనైజేషన్ ఫండ్ ఫర్ allies అండ్ సోర్సెస్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ మీద వేసిన $10 బిలియన్ దావాని వెనక్కి తీసుకోబోతున్నాడు. ఇందులో ఒక విస్తుపోయే విషయం ఉంది, షరతు. అదేంటంటే 1.7 బిలియన్ ఫండ్ ఏర్పాటు చేయడం, బైడెన్ ప్రభుత్వం తనను అన్యాయంగా టార్గెట్ చేసిందని చెప్పి ఆయన మద్దతుదారులకు పరిహారం ఇవ్వడం. అంటే ఉదాహరణకి January 6 రైటర్స్ ఉన్నారు చూసారా, హూ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ కాప్స్. J6 బలగం ఉందే, 1700 మంది నిందితుల్ని క్షమాభిక్ష చేసి వదిలేశాడు. ఇది వాళ్ళు దే ప్లెడ్ గిల్టీ, మేము నేరం చేశామని ఒప్పుకున్న వాళ్ళకు కూడా ఈ పరిహారం ఇచ్చేలాగా ఈ ఫండ్ ఏర్పాటు చేశాడు. 1.7 బిలియన్ వాళ్ళే కాదు, ఎవరైనా కానీ. ఇప్పుడు నేను కూడా వెళ్ళి, ఓహో ప్రెసిడెంట్ ట్రంప్, నేను నిన్ను సమర్థించాను, నన్ను బైడెన్ ఇలా వేధించాడు అని చెప్పి నేనేదో ఒక రకమైన పుక్కిడి పురాణం లాగా చెప్పి నేను కూడా దండుకోవచ్చు అన్నమాట. డబ్బులు ఇస్తాడని కాదు చెప్తున్నా, అది దాని సారాంశం. ఈ రిపోర్ట్ నేను చదివితే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇంతకంటే బరితెగించిన అవినీతిపరమైన ప్లాన్ మీరు ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఇండియాలో న్యూస్ ఫాలో వాళ్ళకి చాలా మందికి ఇండియాలో కరప్షన్ గురించి తెలుసు. గూగుల్ చేసి చూశాను, ఇండియాలో టాప్ 10 కరప్షన్ స్కాండల్స్ గురించి చూపించమని. ఆ గూగుల్ ప్రాంప్ట్కి చాలా రెస్పాన్సెస్ వచ్చాయి, కానీ అన్నిట్లో కామన్ గా వచ్చిన పేర్లేవో అవి మీకు చూపెడుతున్నాను. ఇందులో లిస్ట్ ఆఫ్ టాప్ 10 కరప్ట్ పాలిటీషియన్స్ ఇన్ ఇండియా, వాళ్ళ స్కామ్స్ ఏంటి అనేది. నెంబర్ 1 లాలూ ప్రసాద్ యాదవ్, 900 కోట్ల మాఫియా. ఇది ఫాడర్ స్కామ్ అని, డిసప్రోప్రియేట్ యాసెట్స్ కేస్ అని, ఇండియన్ రైల్వేస్ టెండర్ స్కీమ్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇతని మీద. ములాయం సింగ్ యాదవ్, ఇవన్నీ గత 25 ఏళ్లలో అనుకుంటా, 30 ఏళ్లలో అనుకుంటా. పండిట్ సుఖ్రామ్, యాక్చువల్గా పివి నరసింహరావు టైంలో కూడా ఉన్నాయి, ఇంకా అంతకంటే ముందు కూడా అనుకో. పండిట్ సుఖ్రామ్, జయలలిత, మధు కోడ, ఏ రాజా, మాయావతి, సుఖ్బీర్ సింగ్ బాదవ్, బిఎస్ యడియూరప్ప, పి చిదంబరం. Majority of them are elected officials, but all political scandals. వీరంతా ఎలక్ట్ అవడానికి వాళ్ళు చేయాల్సిన కృషి ఏదో చేశారు. ప్రజలను మభ్యపెట్టో, అబద్ధాలు చెప్పో, లేకపోతే ఓట్లు రిగ్ చేసో ఏదో వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఈ లెవెల్ కరప్షన్ కోసం కొంత కృషి చేశారు. ఏదో ఒక ప్రోడక్ట్ స్కామో, ఆ ప్రోడక్ట్ అసోసియేట్, ఇది డైరెక్ట్ గా ఖజానాలో చెయ్యి పెట్టి డబ్బులు దొబ్బేయడం అనేది మాత్రం ఇది న్యూ లెవెల్ ఆఫ్ కరప్షన్ అండి. ఇప్పుడు ఇండియాలో కరప్ట్ పాలిటీషియన్స్ ని అధిగమించిన స్థాయికి మా అధ్యక్షుల వారు ఎదిగారు. ఓకే, మోర్ అబౌట్ దట్ స్టోరీ అండి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, తను మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017 జనవరి నుంచి 2021 జనవరి వరకు తన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఐఆర్ఎస్ నుంచి ఎవరో లీక్ చేశారట అతగాడి ట్యాక్స్ ఫామ్స్ ఫుల్ గా కూడా కాదు, కొంత పాక్షికంగా లీక్ చేశారు. అవి కూడా తను ఎక్కువగా ట్యాక్సులు కట్టిన సంవత్సరం నుంచే వచ్చినాయి. కొందరు అనుకుంటారు ఇట్ మే బి కన్స్పిరసీ థియరీ ఆర్ సంథింగ్, అదే ట్రంపే లీక్ చేయించాడు అని అనుకుంటారు. బట్ వాట్ ఎవర్ రీజన్ ఈస్, ఏదో కొంత బయటకు వచ్చింది అతని ట్యాక్సుల గురించి. ఇంకా ట్యాక్సులకి సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందు అధ్యక్షులందరూ, ఒక్క ట్రంప్ తప్ప మోడర్న్ డే ప్రెసిడెంట్స్ అందరూ గత 45-50 సంవత్సరాల్లో వాళ్ళ ట్యాక్సులు ప్రతిసారి, అంటే ఎలక్షన్ కు ముందు, ఎలక్షన్లు అయిన తర్వాత సంవత్సరం విడుదల చేస్తున్నారు. ట్రంప్ ఎప్పుడు విడుదల చేయలేదు. విడుదల చేస్తాను అని చెప్పటమే కానీ ఒక్కసారి కూడా విడుదల చేయలేదు.
ఏంటంటే నేను ఆడిట్లో ఉన్నాను, ఆడిట్లో ఉన్నప్పుడు విడుదల చేయడానికి లేదన్నాడు. తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే విడుదలైనవి, అప్పుడేం చేయలేదు. ఒక కొద్ది నెలల క్రితం బేసికలీ ఇట్ ఈస్ ఏ ట్రంప్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ కేసు, సివిల్ కేసు సూ చేశాడు యునైటెడ్ స్టేట్స్. ఒకసారి ఆలోచించి చూడండి, తనే అధ్యక్షుడు అంటే ఇప్పుడు కోర్టు కేసుల్లో విఎన్ ఉంటుంది, వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ హిమ్సెల్ఫ్, యునైటెడ్ స్టేట్స్ కి హైయెస్ట్ లెవెల్లో ఉన్నది ఎవరు? అతడే. అంటే నన్ను నేనే సూ చేసుకొని ఇక్కడ ఉన్న బొక్కసం నుంచి డబ్బులు నేను దొబ్బొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. ఒక జడ్జి సమంజసంగానే అడిగి హీరింగ్ పెట్టాడు, ఇంకో 2 వారాల్లో రాబోతుంది ఆ హీరింగ్. అంటే ఇది టెక్నికల్ గా చాలా సౌండ్ ప్రిన్సిపల్ అట. నిన్ను నువ్వు సూ చేసుకొని అక్కడ నీకు అందుబాటులో ఉన్న డబ్బులన్నీ నీకు పర్సనల్ గా తరలించుకోవడం అనేది సమంజసం కాదనేది సమంజసమైన లీగల్ ప్రశ్న. దాన్ని దాటవేయడానికి తన టాడ్ బ్లాంచ్ యాక్టింగ్ అటార్నీ జనరల్ తో పురమాయించాడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి. నేను నేను $10 బిలియన్ నుంచి 1.7 కి తగ్గించాను, నేను ఎంత ఉదార స్వభావం అని చెప్పుకోవడమా? నమ్మే ఏదో ఉన్నారు దానికి. ఎనీవే, సో ఇప్పుడు ఆ 1.7 బిలియన్ కి సంబంధించిన ఈ సెటిల్మెంట్ ఏంటి? ఈజ్ ఇట్ లీగల్? చాలా మంది చెప్పడం అది లీగల్ అని. ఇంకా దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి. ఈ డబ్బులు నేరుగా ట్రెషరీ నుంచి ఈ ఫండ్కి వెళ్తాయి. ఈ ఫండ్ మీద ఒక బోర్డుకి క్రియేట్ చేస్తారు. ఆ బోర్డు నిర్ణయిస్తుంది ఎవరెవరికి ఈ డబ్బులు అందుబాటు చేయాలో అనేది. ట్రంప్ వ్యక్తిగతంగా తీసుకోవడానికి లేదట, అతని సంస్థలు ఏవైనా కానీ తీసుకోవచ్చు అంటే ట్రంప్ ఆర్గనైజేషన్ తీసుకోవచ్చు, కానీ ట్రంప్ తీసుకుంటానికి లేదు. ఎవరు నిర్ణయిస్తారు? ఈ బోర్డులో ఉండేవారు ఎవరు? ట్రంప్ గారే నిర్ణయిస్తారు. దానికి ఎలక్షన్ లాంటివి ఏముండవు, తనే నిర్ణయిస్తాడు. ఎవరు ఉండాలో ఎవరిని తీసేయాలో కూడా తనే ఏకపక్ష నిర్ణయంగా తీసుకుంటాడు. ఎవరికి ఏ విధమైన సంజాయిషి ఇవ్వడానికి అనవసరం అతనికి. అంటే హీ కెన్ రిమూవ్ దెమ్ ఫర్ నో కాజ్. ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంతెంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ బయటికి రావడానికి వీల్లేదు. ఇది ఇంకొకటి, ఈ ఫండ్ తను అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే అలా ఉంటుంది. తన అధికారంలో లేని మరుసనాడు దాన్ని డిజాల్వ్ చేసి ఆ డబ్బు తీసుకెళ్లి ట్రెజరీలో పెడతారు. ఇవి దీని షరతులు. ఈ సెటిల్మెంట్ లో కొంచెం ఇంగితం ఉన్న మనిషికైనా, కొంచెం మంచి చెడు తెలిసిన మనిషికైనా, అన్కరప్ట్ పర్సన్ ఎవరైనా కానీ వాళ్ళకి అనిపించేది మరి ఇంత దారుణమైన బరి తెగించిన అవినీతి అని అనిపించవచ్చు. సిగ్గుచేటుగా అనిపించే విషయం ఏంటంటే ఏ విధమైన వ్యక్తి పర్యవేక్షణ దెర్ ఈస్ నో ఓవర్ సైట్ వాట్ సో ఎవర్. ద బోర్డ్ డిసైడ్స్ whoever gets the money, however much. Who decides who's on the board? Donald Trump. He can fire anybody at his will, and they are not bound to report that money to anybody else. ఇది నవ్వాలో ఏడవాలో తెలియని ఇంకొక విషయం ఏంటంటే, తను ఎంత దగుల్బాజీ మనిషో ట్రంప్కి తెలుసు. ఒక సందర్భంలో అన్నాడు, నాకు నేనే డబ్బులు ఇచ్చుకునే నిర్ణయం తీసుకోవడం చాలా విచిత్రంగా ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు ఒకసారి. వాచ్ దిస్. You're suing the IRS. Talk a little bit about what it's like to be on both sides of a lawsuit. It's very interesting. I have another one where I've virtually won the Mar-a-Lago break-in suit, and I have to work out some kind of a settlement. I'm supposed to work out a settlement with myself because when the FBI broke in, we sued. Before I was president, I sued, and obviously it was a very good suit. And I have that one, and I have to work out the settlement. Have you instructed Pam Bondi on how to handle that at all? Well, I think what we'll do is do something for charity. Well, we're thinking about doing something for charity where I'll give money to charity. We could make it a substantial amount. Nobody would care because it's going to go to numerous very good charities.
ఒకటండి, ఇది సాధారణమైన న్యాయ ప్రక్రియ కాదు. చట్టపరమైన ఒప్పందం ముసుగులో ప్రజల డబ్బులను తన రాజకీయ మిత్రులకు దోచిపెట్టే బహిరంగ ప్రయత్నంగా దీన్ని అందరూ చెప్తున్నారు. ట్రంప్ 2.0లో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ మేబీ థౌజండ్స్. అంటే పోను ఇంకా బయటకు పడ్డాయన్నీ ఒక వేలల్లో ఉండవచ్చు ఈ స్కామ్స్. అన్నిటికీ ఒక రకమైన స్కేల్లో చూస్తే ఓరణి అనిపించేది. కానీ ఇది మాత్రం అత్యంత బహిరంగమైన కరప్షన్. నాకు 2 రోజుల నుంచి కడుపులో దేవుతోంది దీనికి సంబంధించి. నేను మా కర్నల్ ఎయిర్ ఫోర్స్‌లో రిటైర్ అయిన కర్నల్‌తో కలిపి నిన్న లంచ్‌కెళ్ళాను. తను ఇంకా వార్త చూడలా. మైక్ ఇది జరిగిందని చెప్తే I could see his face. This is a guy who served in the United States Air Force for 25 years. దేశభక్తి నరనరాన జీర్ణించుకున్నవాడు. He could not stomach this news. We both hate him to the core. We both hate Trump to the core for his corruption, for his blatant anarchy, everything. But this one takes the cake. మరొకసారి చెప్తున్నాను, ఈ సెటిల్మెంట్ అనేది న్యాయ ప్రక్రియ కాదు, జస్ట్ కాజ్ కాదు. చట్టపరమైన ఒప్పందం ముసుగులో ప్రజల డబ్బులను తమ రాజకీయ మిత్రులకు దోచిపెట్టే బహిరంగ ప్రయత్నం. రాజకీయ మిత్రులకి దోచిపెడుతున్నాడు అనేది నేను నమ్మను. ఇస్తాడేమో కొద్దో గొప్ప ఇస్తాడు. ఇప్పుడు ఈ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బులు January 6 రైటర్స్ కి ఇవ్వడానికి తను నిర్ణయించుకున్నాడు అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలండి. 2 నెలల క్రితం there was a guy, January 6th, ఇది ఫ్లోరిడాలో January 6th టైంలో అరెస్ట్ అయ్యాడు. అతన్ని కన్విక్ట్ చేశారు, విడుదలయ్యాడు. He was soliciting sex to minors. పట్టుబడ్డాడు. You know what he was telling them? The minor he's soliciting sex with the minor, ఇది సెటిల్ చేసుకుంటానికో ముందుగానో చెప్పాడు, నాకు ట్రంప్ నష్టపరిహారం ఇవ్వబోతున్నాను, అందులో నీకు కొంత ఇస్తాను, నోరు మూసుకో అని చెప్పాడు. దిస్ happened 2 months before. Trump has been making these promises for them ever since he came back to power in 25. Oh yeah, మైక్ నేను పిచ్చికోపంతో ఉన్నాం ఈ విషయానికి సంబంధించింది. ఏం చేయగలం? కెన్ వీ గెట్ దిస్ మనీ బ్యాక్? కెన్ వీ మేక్ దెమ్ అకౌంటబుల్? అపరెంట్లీ దిస్ ఈజ్ లీగల్. ఇప్పుడు జడ్జి వరకు వెళ్ళి జడ్జి ఈ కేసు కొట్టేయకుండా ముందుగానే సెటిల్ చేసుకున్నది న్యాయ వ్యవస్థ ఏమీ చేయలేదట. ఇప్పుడు ఒకవేళ జడ్జి వరకు వెళ్ళి 2 వారాల తర్వాత జడ్జి దీన్ని కొట్టేస్తే ట్రంప్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఎనీ కేస్. ఇంకో రకంగా ఎప్పుడన్నా తీసుకొచ్చాడేమో. ఇప్పుడు జడ్జి విత్ ప్రెజుడిస్, వితౌట్ ప్రెజుడిస్ అని ఉంటాయి. విత్ ప్రెజుడిస్ కొట్టేస్తే మళ్ళీ తీసుకురావడానికి లేదు. అందుకని ఈ తెలివితేటలు మాత్రం బాగానే ఉన్నాయండి. అసలు సహజమైన తెలివితేటలు ఏం లేవు, కానీ ఈ రకంగా ఎక్కడ వ్యవస్థలో ఎక్కడ పగుళ్ళు ఉన్నాయో ఆ పగుళ్ళలో ఇది సూది పెట్టే చోట దబ్బనం పెట్టగలిగిన సమర్థత అయితే ట్రంప్కు ఉంది. సో హీ ఎక్స్‌ప్లాయిటెడ్ దట్ క్రాక్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు దీనికి ప్యారలల్ గా మరొక న్యూస్ వచ్చింది, ఇంకో వేరే వీడియోలో పెట్టాను. అదేంటి, ట్రంప్ ఫోన్ అని చెప్పి అమ్ముతున్నాడు. అతగాడు ఏం చేసినా సమర్థించి చంకనాకే వెధవలు కొంతమంది, 6 లక్షల మంది, 600,000 people, they paid $100 advance to get that phone. దాని మీద రిపోర్ట్లు వచ్చేసరికి నిన్న మొన్న హడావడిగా వచ్చేస్తుంది ఫోన్. అది సంవత్సరం నుంచి రావట్లేదు ఆ ఫోన్. ఏమైందని వాళ్ళు అడుగుతున్నారు. లేకపోతే నా $100 వాపస్ ఇచ్చేయమంటే వాళ్ళ చేత సంతకం చేయించుకున్నాడు. ఆ $100 వాపస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది నీకు హక్కు మాత్రమే వేస్తుంది ఫోన్ కొనేదానికి, ఒకవేళ నువ్వు తీసుకుంటే నీకు క్రెడిట్ ఇస్తాం $100 అని చెప్పారు, కానీ ఈ $100 నీకు వెనక్కి ఇచ్చే ఇది లేదన్నారు. సో ఆ ఒత్తిడి వల్ల ఆ ఫోన్ బయటకు వచ్చింది. ఆ ఫోన్ కూడా ఏంటి, T-Mobile డిస్కంటిన్యూ చేసిన 2 మోడల్స్ అగో డిస్కంటిన్యూ చేసిన ఫోన్ పంపిస్తున్నాడట. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు ఏదన్నా చూస్తే
ఈ ఇది ఉంటుంది చూసారా, ప్లగ్ ఇన్ చేసే హెడ్సెట్ ప్లగ్ ఇన్ చేసే ఇది సాకెట్ ఉంటుంది, అది లేదు ఇప్పుడు ఏ సెల్ ఫోన్ కి. ఇప్పుడు ట్రంప్ డిస్ట్రిబ్యూట్ చేశాడో లేదో నాకు తెలియదు, చేస్తాడని నేను అనుకోను. దాంట్లో ఆ హెడ్ ఫోన్ సాకెట్ ఉంది, అంత పాత మోడల్ ఫోన్. వాళ్ళు ఇష్టపడి వాళ్ళ డబ్బులు దెబ్బ పెట్టించుకుంటే ఫైన్, హూ కేర్స్. బట్ దిస్ వన్ ఈజ్ ట్యాక్స్ పేయర్స్ మనీ, ఈజ్ రైడింగ్ ద ట్రెజరీ. అంటే ప్రభుత్వ ఖజానాని దోచుకుంటున్నాడు. ప్రభుత్వ ఖజానా ఎవరిది? మీది, నాది. ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో ముగిస్తానండి. ఒక పేరు మోసిన దొంగ ఒక బ్యాంక్ మేనేజర్ అయ్యి అందరూ చూస్తుండగానే బ్యాంకు దోచుకోబోతున్నాడు అనుకోండి. ఇది చూస్తున్న వాళ్ళల్లో సగం మంది వాడు మేనేజర్ అయితే ఖచ్చితంగా బ్యాంకును దోచుకుంటాడు అని చెప్పారు నాబట్టి వాళ్ళు. మిగతా సగం మాత్రం మీరు అతిగా ఆలోచిస్తున్నారు, మీకు అతనంటే ద్వేషం, పగ, కుళ్ళిపోతనం, అతడు చాలా మంచోడు, బిజినెస్ సక్సెస్, అతనికి బ్యాంక్ దోచుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు. మీరు అతనికి మేనేజర్ పోస్ట్ ఇచ్చి ఖజానాకి కీ ఇచ్చారు. అతడు అందరూ చూస్తుండగానే ఆ బ్యాంకులో నుంచి డబ్బులు సంచులు తీసుకుని బయటకు వెళ్తున్నాడు. ఆ బ్యాంక్ పేరుతో స్కాములు నడుపుతున్నాడు. ఇప్పుడు అతడు దోషి అని మీకు వేరే ప్రూఫ్ అవసరం లేదు. న్యాయ వ్యవస్థలో ఇప్పుడు అతని మీద కేసులు తీసుకురావాల్సిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కాదు, అది ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. అతని మీద వాళ్ళు ఈ 2.5 సంవత్సరాల్లో అతని మీద ఏ విధమైన కేసులు వాళ్ళు తీసుకురారు అన్నది ఖచ్చితం. ఇప్పుడు అతను నేరస్తుడు కాదో మీ అంతరాత్మకు తెలుసు. మీరు డెమోక్రాట్స్ని ఎంతైనా తిట్టండి, బైడెన్ ఎంతైనా తిట్టండి, కమలా హ్యారిస్ని ఎంతైనా తిట్టండి, బరాక్ ఒబామాని తిట్టండి, కానీ ట్రంప్ అవినీతి పరుడు కాదు అని మీరు అనలేరు. అలాంటి అవినీతి పరుడికి, దొంగకి ఎంత చెప్పినా వినకుండా తాళాలు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు అవినీతి పరులు కానవసరం లేదు. అట్ బెస్ట్ వాళ్ళు అమాయక ప్రజలు అవ్వచ్చు, లేకపోతే అట్ ద వర్స్ట్ దే ఆర్ యాజ్ కంప్లిసిట్ యాజ్ దిస్ asshole, the corrupt people. So what I'm saying is, your friend, your relative who voted for Trump is at best a gullible person, at worst as corrupt as this son of a bitch Trump is. 77 million people voted for this asshole. Namaste.